సో నేపాల్ వరద విపత్తుకు సంబంధించి ఇప్పటికే చాలామంది తెలుగువారు గల్లంతయ్యారని చెప్పేసి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. సో చాలా వరకు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. బంధువులు అయితే కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. సో చిక్కడపల్లి నుంచి దాదాపు ఎంఎస్ రామారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగువారు ఏదైతే తెలంగాణకు సంబంధించి దాదాపు 35 మంది యాత్రికులు వెళ్ళారని చెప్పేసి మనకైతే సమాచారం అందుతుంది. సో ఎంఎస్ రామారావు ట్రస్ట్ సంబంధించి వాళ్ళ వైఫ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎంతమంది వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఏంటి అసలు యాత్రకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎంతమంది వెళ్ళారు, మొత్తం ఏ రోజు నుంచి వాళ్ళ యాత్ర స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఆగస్ట్ 18కి బయలుదేరారండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచే బయలుదేరారు అందరూ. సో 35 మెంబర్స్ వరకు వెళ్ళారు ఈ బ్యాచ్. వీళ్ళు ఆల్రెడీ నిన్నటి వరకు కైలాస్ పరిక్రమ సెకండ్ డే పూర్తి చేసుకుని ప్రస్తుతం దార్చన్ బేస్ క్యాంప్లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఫ్లడ్స్ వచ్చిన ఏరియాకి చేరుకునేది రేపు యాక్చువల్గా రావాల్సి ఉంది వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ సాగాలో స్టే చేస్తున్నారు, సేఫ్గానే ఉన్నారు ప్రస్తుతానికి. 30 మందికి సంబంధించి మీ భర్తే మొత్తం లీడ్ చేస్తున్నారు కదా. సో మీ భర్త మాట్లాడారా అందరికి సంబంధించి, ఎట్లా ఉంది? మాట్లాడారండి, అందరికీ విజువల్స్ పంపించారు, మెసేజ్ చేశారు, అందరూ బాగానే ఉన్నారని చెప్పారు. సరే రిటర్న్ జర్నీ ఒకటి ఎటు రూట్ పర్మిట్ ఎటు వస్తే అటు నుంచి తీసుకురావాలని ప్రయత్నం. ఎన్ని రోజులు ఉంటుంది యాత్ర? 18కి బయలుదేరని చెప్పేశారు. రిటర్న్ ఎప్పుడు ఉండాలి? సో 29కి వస్తారండి యాక్చువల్గా వాళ్ళు. 13 days ట్రిప్. సో వీళ్ళు 29కి రావాల్సి ఉంది. 2 days ఏమైనా డిలే అవుతుందేమో కొంచెం, అది రూట్ అది క్లియర్ చేసుకునే వాళ్ళు రావడానికి. అంటే చాలామంది ఇప్పటికే గల్లంతయ్యారు, చాలా వరకు కమ్యూనికేషన్ కట్ అయిన పరిస్థితి. సో 35 మందికి సంబంధించి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారా, లేకపోతే వాళ్ళతో మాట్లాడారా, ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితికి సంబంధించి? వీళ్ళు బాగానే ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి అందరూ ఓకే అండి. యాక్చువల్గా వరద వచ్చిన ప్రదేశానికి అయితే వీళ్ళు దగ్గరలో లేరు, సో అది సేఫ్ కొంచెం. అది వీళ్ళు ఇంకా కైలాస పర్వతం దగ్గరే ఉన్నారు కాబట్టి చాలా దూరంగానే ఉన్నారు వీళ్ళు దానికి. అంటే రెగ్యులర్గా తీసుకెళ్తుంటారా ట్రస్ట్ తరపు నుంచి? ఎట్లా ఉంటుంది యాత్రకు సంబంధించి? ఓన్లీ ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు? సో ఇదే ఎన్నో బ్యాచ్ అని చెప్పుకోవచ్చు? ఇది మానసరోవరం దాదాపు 15 ఏళ్ళ నుంచి చేస్తున్నారండి. ఇయర్లీ 2 to 3 బ్యాచెస్ వెళ్తుంటాయి. బ్యాచ్కి ఒక 50 మెంబర్స్ వరకు వెళ్తారు. మాది కాకుండా శ్రీలంక రామాయణ టూర్ అని, కాశీ యాత్ర అని ఇలా చేస్తుంటారు. సో మాట్లాడారు కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మీ భర్త కూడా మీతో మాట్లాడని చెప్పారు. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? వాళ్ళు ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎట్లా ఉంది అసలు? అదే ఇప్పుడు రిటర్న్ రావాలి కాబట్టి అంతా తెలుసుకుని గవర్నమెంట్తో మాట్లాడి ఎటు రావాలి అంటే చూసుకుని రావాల్సింది. ఇంకా చాలా వరకు రోడ్డు మార్గాలన్నీ మొత్తం క్లోజ్ అయిన పరిస్థితి. సో ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా మాట్లాడుతున్నారా, లేకపోతే అక్కడ అధికారులతో ఏమైనా మాట్లాడుతున్నారా? ఈ బ్యాచ్లో కొంతమంది విఐపీస్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని కొంచెం గవర్నమెంట్తో మాట్లాడి అది రూట్ క్లియర్ చేసుకుని వస్తారు. ఇంకొక 5 days పడుతుంది. ఎలాగో 29కి రిటర్న్ రావాలి, సో ఇంకొక 2 days ఏమైనా ఎక్స్ట్రా పడుతుంది. సో ఏదైతే ఎంఎస్ రామారావు ట్రస్ట్ తరపు నుంచి దాదాపు 35 మంది యాత్రికులు ఈ నెల ఆగస్టు 18వ తారీఖు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. సో దాదాపు 13 రోజులకు పైగా యాత్ర ఉంటుంది. సో వరదలు వచ్చే ప్రాంతానికి వీళ్ళు చాలా దూరంలో ఉన్నారు. వరదలు వచ్చే ప్రాంతానికి వీళ్ళు రేపటికి రీచ్ కావాలి. సో అదృష్టవశాత్తు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళలేదు. సో వెళ్ళిన 35 మంది చాలా సేఫ్గా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడిస్తున్నారు. మా భర్త కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ యోగక్షేమాలకు సంబంధించి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. మరో పక్కన వెళ్ళిన బ్యాచ్లో వీఐపీలు కూడా ఉండడంతో మాకు కూడా కొంచెం ప్లస్ అయింది. దానికి సంబంధించి అధికారులతో కూడా మాట్లాడుతున్నారు ఇంకా రావడానికి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇక్కడి నుంచి విమానాలు పంపడం జరిగింది. వరద సాయం సంబంధించి కూడా నేపాల్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుంది. మరో పక్కన రాయబార కార్యాలయాన్ని కూడా, భారత రాయబార కార్యాలయం కూడా ఎప్పటికప్పుడు భారతీయులకు సంబంధించి వాళ్ళని ఎట్లా అయినా ఖచ్చితంగా భారత్కు తీసుకొచ్చేందుకు వరకు ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ 35 మంది కూడా చాలా క్షేమంగా ఉన్నారు, ఎలాంటి ఆందోళన చెందొద్దని చెప్పేసి ఎంఎస్ రామారావు ట్రస్ట్ వాళ్ళు చెప్తున్నారు. సో నాకు తెలిసి అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే ఇంకొక 5 రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దాదాపు రోడ్డు మార్గాలన్నీ మూసివేయబడ్డాయి. సో బై ఫ్లైట్ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే ఏర్పాటు చేస్తుంది, బట్ వాళ్ళు రావడానికి ఇంకా 2-3 రోజుల నుంచి కానీ, లేకపోతే ఇంకొక 5 రోజులు పట్టే అవకాశం ఉందనేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సురేష్, RTV కోసం చిక్కడపల్లి నుంచి.